గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకి సెకండ్ పాయింట్ ఏంటంటే యాంగులర్ క్వాంటమ్ నెంబర్. దీన్ని మనం అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. నిన్న ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు యాంగులర్ క్వాంటమ్ నెంబర్. యాంగులర్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ ఓకేనా, ఓకే క్వాంటమ్ నెంబర్. సార్ సరిపోతుందిగా? సరిపోతుంది. సో ఈరోజు యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది మనం చూద్దాం. ఈ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. ఎందుకంటే మనకి ఎస్ఆర్ బిట్ అని, పిఆర్ బిట్ అని, డిఆర్ బిట్ అని ఇలాగ మనం డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అనేది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లాగా 1, 2, 3, 4 ఎనర్జీస్ ఏముంటాయని జస్ట్ 4-5 పాయింట్లు చెప్పడం కుదరదు. ఇది ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనటువంటిది. సో మరి ఇది చెప్పబోయే ముందుగా నేను ఒక చిన్న స్ట్రక్చర్, చాలా ముఖ్యమైనటువంటిది, ఇది అందరూ కూడా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది చెప్పిన తర్వాత నేను యాంగులర్ క్వాంటమ్ నెంబర్కి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఎస్ఆర్ బిట్, పిఆర్ బిట్, డిఆర్ బిట్ వాల్యూస్ అంటాను. అది ఏంటో మీకు తెలియదు. అందువల్ల దాని గురించి ముందు ఈ రోజంతా బహుశా ఇదే సరిపోతుంది నాకు. ఇది చూడండి, మీ అందరికీ తెలిసినటువంటిది. దిస్ ఈజ్ న్యూక్లియస్, సెంటర్ ఆఫ్ ద ఆటమ్. దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్, దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్, దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్, దిస్ ఈజ్ థర్డ్ ఆర్బిట్. సో ఎనఫ్ అంటే మన స్టడీస్ మనం చదువుకున్నంత వరకు సరిపోతుంది ఇక్కడ వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిన్సిపల్ కూడా నెంబర్ వచ్చేసి ఫస్ట్ షెల్ కాబట్టి ఇట్ ఈస్ రిప్రజెంట్ యాజ్ ఏ ఫస్ట్ షెల్ ఆర్ ఫస్ట్ ఆర్బిట్ ఆర్ కే షెల్, అదర్వైజ్ ఇస్ ఆల్సో కాల్డ్ as కే షెల్. దెన్ కమింగ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ సెకండ్ ఆర్బిట్ ఆర్ సెకండ్ షెల్ ఆర్ ఎల్ షెల్. దిస్ ఈస్ ఎల్ షెల్. సో ఇలా రాద్దాం పోనీ, ఇది కే షెల్ అవ్వచ్చు, ఇది ఎల్ షెల్ అని కూడా పిలవచ్చు దీన్ని. దెన్ నెక్స్ట్ కమింగ్ టు హయ్యర్ లెవెల్, అంటే సైజ్ నెంబర్ పెరిగిపోతాం, సైజ్ పెరిగిపోతాం. నిన్నగా చెప్పుకున్నాం మనం, నెంబర్ పెరుగుతూ ఉంటే సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ థర్డ్ ఆర్బిట్ 3, థర్డ్ ఆర్బిట్. సో థర్డ్ ఆర్బిట్ అన్నాం కాబట్టి ఇది కేఎల్ఎం షెల్ అదన్నమాట. అర్థమవుతుంది అందరికీ, ఈ రకంగా ఇండికేట్ చేయాలి. సరే, ఇది అయిన తర్వాత వీటిల్లోనే మనకి సబ్ షెల్స్, షెల్స్ అన్నాం. షెల్స్ లోనే చిన్న చిన్న వాటిని మనం సబ్ షెల్స్ అంటారు వాటిని. అదే ఆర్బిట్స్ ని సబ్ ఆర్బిట్స్ అని పిలుస్తారు. ఆర్బిట్స్ అయితే సబ్ ఆర్బిట్స్ అనాలి, షెల్స్ అయితే సబ్ షెల్స్ అని పిలవాలి. జస్ట్ లైక్ ఎట్లాగా మనం డీల్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలిసినటువంటిది, మన స్కూల్ ఉండేటువంటి ప్రాంతం ఏంటంటే గవర్నమెంట్ ఐటీఐ, నియర్ గవర్నమెంట్ ఐటీఐ దగ్గర అని చెప్తారు, అవును కదా అంటారు. అనిన తర్వాత నెంబర్ ఆఫ్ మన విద్యుత్ నగర్లో నెంబర్ ఆఫ్ స్ట్రీట్స్ ఉన్నాయి. నలంద స్కూల్ పలానా ఐటీఐ దగ్గర అని చెప్పాం. ఎక్కడ? ఐటీఐ దగ్గర పక్కనే, ఐటీఐ పక్కనే, డిసైడ్ ఆఫ్ ద ఐటీఐ అన్నాం. ఎక్కడ? ఫస్ట్ స్ట్రీటా, సెకండ్ స్ట్రీటా, థర్డ్ స్ట్రీటా, ఫోర్త్ స్ట్రీటా, ఫిఫ్త్ స్ట్రీటా? థర్డ్ స్ట్రీట్లోనో ఫోర్త్ స్ట్రీట్లోనో మనం ఉన్నాం అనుకున్నాము. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫోర్త్ స్ట్రీట్ సార్, ఫోర్త్ స్ట్రీట్లో రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఏదో సెకండ్ ఫస్ట్ వన్ అని అదేనండి, రో అంతా మందే ఉంటుందండి, ఇక లెఫ్ట్ రైట్ లేదు, మొత్తం ఫోర్త్ స్ట్రీట్ అంటే మందే ఉంటుందండి అని చెప్తారు మీరు. దట్ ఈస్ ద కరెక్ట్ అప్రాప్రియేట్ అడ్రస్. అట్లానే ఇక్కడ కూడా ఇది మొదటి దారి, మొదటి షెల్, ఇది రెండవ షెల్, ఇది మూడవ షెల్. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఇది ఒక దారి, మొదటి దారి, రెండవ దారి, మూడవ దారి. మళ్ళీ ఈ దారిలో సరే వెళ్ళాం, బాగానే ఉంది, మొదటి స్టేజ్కి వచ్చాం, బాగానే ఉంది. ఇక్కడ మా అమ్మాయో లేదా మా అబ్బాయి, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి నలంద స్కూల్లో చదువుతుంది. చదువుతున్నప్పుడు ఎక్కడ? గర్ల్స్ హాస్టల్ ఎక్కడ? రైట్ సైడా, లెఫ్ట్ సైడా? రైట్ సైడ్ అయితే ఏ ఏరియాలో ఉంది, లేదా లెఫ్ట్ సైడ్ అయితే ఏ ఏరియాలో ఉంది? అది 2 స్టేర్ బిల్డింగా లేకపోతే సింగిల్ ఫ్లోర్ బిల్డింగా, సింగిల్ ఫ్లోర్ బిల్డింగా? అది ఇంకా మనం గో త్రూ ద పాయింట్, ఆ పాయింట్కి ఇంకా మనం క్లియర్గా వెళ్తున్నాం, ఇంకా క్లియర్గా తెలుసుకుంటున్నాం. అలాగే ఈ మొదటి దారిలో, యాటంలో మొదటి 3 దారులు ఉన్నాయి, అంటే 3 షెల్స్ ఉన్నాయి.
అని మీకు అర్థం కోసం దారులు అంటున్నాను. 3 షెల్స్ ఉన్నాయి. ఆ 3 షెల్స్లో మళ్ళీ లోపలికి వెళ్ళాం. మళ్ళీ లోపలికి వెళ్తే వాటిలో సబ్ షెల్స్ వస్తాయి. సబ్ షెల్స్ ఎలా అంటే, సో దిస్ ఈజ్ మరి ఇక్కడ వేద్దాం, చెరిపేస్తే బాగుంటుందేమో, కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఈ అర్థమైంది కదా, కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, తనుజ పేర్లు అర్థమైంది కదా. చెప్పేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆ పేర్లు చెప్పేటప్పుడు కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ షెల్. ఫస్ట్ షెల్లో ఉండేటువంటి దాన్ని మొదటి వీధిలో ఉండేటువంటి మొదటి ఇల్లు. సో దానిని ఎలా ఇండికేట్ చేస్తారంటే, ఈ షెల్ కదా ఇది, ఆ షెల్లో ఉండేటువంటి ఇంకొక చిన్న షెల్ని సబ్ షెల్ అని పిలుచుకున్నాం. సార్ మీరు వెళ్ళారు కదా, మీరు మొదటి వీధిలోకి వెళ్ళారు కదా, మొదటి వీధిలో కేవలం ఒక ఇల్లే ఉంటుంది సార్. అక్కడ మా నలంద స్కూల్ ఉండదండి, అక్కడ ఒక చిన్న హౌస్ ఒకటి ఉంటుందండి, అదే మీకు గుర్తు, బాగా గుర్తు అని చెప్పారు. కాబట్టి మొదటి వీధిలో మొదటి షెల్లే ఉంది. అలాగే ముందుకు రండి సార్, రెండో వీధిలో రండి సార్ ఒకసారి. అదిగో రెండో వీధిలోకి వెళ్ళాను. రెండో వీధి అంటే రెండో షెల్లోకి వెళ్ళాను. రెండో షెల్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సుమారుగా ఫస్ట్ ఒక చిన్న ఇల్లు కనపడుతుందండి. ఆ తర్వాత పెద్దిల్లు, 3 గదులు ఉండేటి పెద్దిల్లు కనపడుతుందండి అంటారు. అంటే ఏంటంటే దాని అంత గదులు కాదు ఇక్కడ మనం చెప్పాల్సింది. ఇది ఇక్కడ అర్థం, సో ఇది యాజ్ యూజువల్ ఫస్ట్ షెల్. మళ్ళీ సెకండ్ రెండవ వీధిలోకి వెళ్ళాం. రెండవ వీధిలోకి వెళ్తే చెప్పాం కదా సార్, రెండవ వీధిలో ఫస్ట్ మొట్టమొదటి ఒక చిన్న ఇల్లు ఉంటుందండి. ఓకే, ఉంది. ఆ చిన్న ఇల్లు అయిన తర్వాత ఒక 3 గదులు ఉండేటువంటి ఒక పొడవైనటువంటి ఒక రేకుల షెడ్ లాంటిది ఒకటి ఉంటుందండి. వెళ్ళాం. అంటే ఇదిగో దిస్ ఈజ్ ద పొడవైనటువంటి ఒక గది, అవునా. మళ్ళీ దీంట్లో ఎన్ని ఉంటాయంటే, ఆ ఇంట్లో 3 గదులు ఉంటాయంట. 3 ఇల్లులు ఉంటాయి, 3 గదులు లాంటి ఇల్లు, పెద్ద పొడవాటి హాలు. ఆ హాల్లో 3 ఉన్నాయి. దీనిని ఏమని పిలుచుకున్నామంటే, దీనిని ఆ పేరు తర్వాత చెప్తారండి. నెక్స్ట్ సార్ ఇప్పుడు థర్డ్ షెల్కి వెళ్ళిపోయారు, సెకండ్ షెల్కి వెళ్ళారు, బాగానే ఉంది. థర్డ్ షెల్లోకి వెళ్ళండి సార్. ఇప్పుడు థర్డ్ షెల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సేమ్ యాసిడ్గా వెళ్ళగానే మీరు బండి లోపలికి తిప్పగానే మొట్టమొదటిగా ఒక చిన్న ఇల్లు కనపడుతుందండి, అది వదిలేసేయండి సార్. దాని తర్వాత ఒక 3 గదులు ఉండేటువంటి ఇల్లు కనపడుతుంది సార్. 3 గదులు ఉండేటువంటి ఒక ఇల్లు కనిపిస్తుంది సార్. చెప్తా 3 గదులు ఏంటనేది. ఆ తర్వాత పొడవైనటువంటి ఒక హాల్ లాగా ఒక షెడ్ కనిపిస్తుంది సార్. అదే సార్ మన నలంద స్కూల్ అని చెప్తారు మీరు. ఇక్కడ ఏంటంటే దీనిని పేర్లు అన్నమాట ఇవి. దీనిని ఎస్ సబ్ షెల్ అంటారు. ఆ మొట్టమొదటి ఇల్లు ఉంది చూసారా, అది సుబ్బారావు గారి ఇల్లు అండి అది అంటారు. ఇదిగో సుబ్బారావు గారి ఇల్లు ఇది. దీని పేరు నేను ఏదో అంటే సుబ్బారావు గారు అన్నాను కదా అని మొదటి లెటర్ ఎస్ అని కాదు, దీనికి ఒక షార్ప్ అని పేర్లు ఇవ్వండి. షార్పు, పి అంటే పెనట్రేట్, ఇలా కొన్ని ఫండమెంటల్ అని, డిఫ్యూజన్ అని పేర్లు ఉంటాయి. ఎస్పీడిఎఫ్ అంటారు వీటిని. ఇది మీరు హయ్యర్ సెక్షన్స్ నేర్చుకుంటారు. దాని అంతా అవసరం లేదు. ఏదో వెంకట్రావు గారు, వెంకట్రావు గారు ఏంటి, వెంకట్రావు గారి ఇల్లు ఫస్ట్ షెల్లో ఉంది. దానికి ఎస్ పేరు, ఎందుకంటే సుబ్బారావు గారు అంటే సుబ్బారావు కాబట్టి ఎస్ అని అనుకుంటారా, మళ్ళీ రేపు పొద్దున్న చెప్తారు, మళ్ళీ మా మాస్టర్ చెప్పాడు సుబ్బారావు గారు కాబట్టి ఎస్ అని పెట్టుకోవాలని అంటారు. కాబట్టి కాదు, ఎస్. దెన్ నెక్స్ట్ ఇది అయిన తర్వాత రెండవ షెల్లోకి వద్దాం. ఏదైనా పేరు చెప్పండి, ఇంకో పేరు. వెంకట్రావు గారిది అయిపోయింది కదా, ఇంకోటి పేరు చెప్పండి. నానిగాడు అంట. నానిగాడి ఇల్లు మొదటి ఇల్లు ఉన్నాడు వాడు. ఆ నానిగాడి ఇల్లు మొదటి ఇల్లు ఉంది. రెండవ ఇల్లు చెప్పండి. కిషోర్ ఇల్లు. ఇదిగో ఇది, ఈ 3 పెద్ద చూసారా, 3 గదులు ఇల్లు కిషోర్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మన పేర్లు ఏంటంటే, ఇది రెండవ గదిలో కూడా ఈ యొక్క వెంకట్రావు గారి ఇల్లే ఇది కూడా, కాకపోతే అద్దెకిచ్చాడు కాబట్టి దీన్ని కూడా మనం ఎస్ఆర్ బిట్ అనే పిలవాలి, అంతే కదా. నాకున్న ఇల్లు మొదటి వీధిలో నాకు ఒక ఇల్లు ఉంది, రెండో ఇల్లు కూడా మా ఇల్లు ఉంది, కానీ అద్దెకిచ్చాను అక్కడ, ఎవరికో ఇంకొకరికి అద్దెకిచ్చుకున్నాను, ఎస్ఆర్ బిట్. అదే వీధిలో మళ్ళీ ఇంకొక పెద్ద పొడుగ్గా ఉందని చెప్పాను కదా, దాన్ని పిఆర్ బిట్ అంటారు. నానిగాడు దానేనా, కిషోర్ ఉండేటువంటిది పిఆర్ బిట్ అన్నాం. ఇక 3వ గదిలోకి వచ్చేద్దాం, 3వ వీధిలోకి వచ్చేద్దాం. 3వ వీధిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా నాకు ప్రాపర్టీ ఉంది, బాగా సంపాదించేసాను ఈ కరోనా టైంలో. సో ఎస్ఆర్ బిట్, దిస్ ఈజ్ ఆల్సో ఎస్ఆర్ బిట్. ఎస్ఆర్ బిట్టే నాదే ఇది. మళ్ళీ మన కిషోర్కి ఆల్రెడీ ఆ ప్రాపర్టీ ఉంది, దట్ ఈజ్ పిఆర్ బిట్.
ఆ పక్కన కొన్నాడు అనమాట, మంచి బిట్, మంచి 400 గజాల బిట్ ఒకటి కొన్నాడు. అది పోయి దాన్ని పేరే డిఆర్ బిట్. పేరు చెప్పండి, అది పేరేంట్రా? ఒకటి పేరు చెప్పండి. యశ్వంత్ గారు కొన్నాడు. కొడుకుంది చూసారా, 400 గజాలు, 400 గజాలు ఉండేటువంటి పెద్ద బిట్ కొన్నాడు. దీన్ని డిఆర్ బిట్ అంటారు. అప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఎస్ఆర్ బిట్ లో మీరు ఒకటే షెల్ ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది నవ్వడం కాదు. ఎస్ఆర్ బిట్ లో ఒకటే షెల్ ఉంటుంది. ఇది జీవితాంతం వస్తూనే ఉంటుంది, ఒకటే షెల్. ఎస్ఆర్ బిట్ లో ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఎస్ లో ఒకటే ఉంది, ఇక్కడ ఎస్ఏ ఒకటే ఉంది, ఇక్కడ ఎస్ఏ ఒకటే ఉంది. నెక్స్ట్ పిఆర్ బిట్ లోకి వచ్చిన తర్వాత 3 గదులు ఉంటాయి. పిఆర్ బిట్ లో కిషోర్ తీసుకున్న దాంట్లో ఆడికి వచ్చినటువంటి డబ్బుల్లో కేవలం 3 గదులు షెడ్ వేసి ఉంచేసాడు అంతే. ఇక నెక్స్ట్ పైన వచ్చిన తర్వాత వదిలేసి, ఎందుకు వచ్చిందో మాకు 3 గదులు చాలని వదిలేసాడు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సేమ్ బట్ యాజ్ యూజువల్ గా థర్డ్ షెల్ లో కూడా ఈడి యొక్క ప్రాపర్టీ ఉంది. వాడే అక్కడ కూడా ఏంటంటే 3 గదులే వేసి ఉంచాడు, ఎక్కువ వేయలేదు, అప్ స్టేర్ వేయలేదు. ఎందుకు వచ్చిందిలే, ఎందుకు అక్కడ గది ఇక్కడ తీసుకుంటాం ఎందుకు లేదు, అలా వదిలేసాడు. కానీ పక్కన లాస్ట్ రోడ్ పేరు ఏంటన్నారు, యశ్వంత్ గడ్ మాత్రం అలా ఉండదు, ఒకటే స్టేరు. ఇక చాలా బాగా అపార్ట్మెంట్, ఒక విల్లా లాంటిది అనమాట. అది కంప్లీట్ మొత్తం విల్లాయే కాదు, పెద్ద విల్లా, బాగా మంచి ఫుల్ఫిల్ గా చేయడం కోసం 5 గదులు ఉంటాయి దీంట్లో. 1 2 3 4 1 2 3 4 5 5 గదులు. అంటే ఎస్ సబ్షెల్, ఎస్ సబార్బిట్ ఆల్వేస్ హ్యావింగ్ ద సబ్షెల్ ఈజ్ 1. ఎప్పుడూ కూడా ఎస్ ఆర్బిట్ అనేటువంటిది ఒకటే సబ్షెల్ కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఇక పి ఆర్బిట్కి వచ్చేటప్పటికి 3 ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, చాలా ముఖ్యమైనది. ఎన్నిసార్లు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఎస్ ఆర్బిట్కి వచ్చేటప్పటికి ఒకటే ఉంటది. పి ఆర్బిట్కి వచ్చేటప్పటికి 3 గదులు ఉంటాయి. డి ఆర్బిట్కి వచ్చేటప్పటికి 5 ఉంటాయి. మన 10th క్లాస్ వరకు ఇది చాలు. ఎఫ్ ఆర్బిట్కి వచ్చేటప్పటికి 7 ఉంటాయి. అయితే ఎఫ్ ఆర్బిటాల్ సరే ముందు వినండి, ఎఫ్ ఆర్బిటాల్లో 7 గదులు ఉంటాయి. మనకి 10th క్లాస్ వరకు ఇది చాలు, ఇక్కడ వరకు అసలు యాక్చువల్గా ఇక్కడ వరకు చాలు, కానీ ఇది కూడా వేద్దాం, సరదాగా ఉంటుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు 5 సబ్షెల్స్. ఇప్పుడు మరి ఇక వాటిలో ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎట్లా మనం ఫుల్ఫిల్ చేయాలి? సాధారణంగా ఎస్ సబ్షెల్, నేను అక్కడ చెప్పేదానికన్నా ఇక్కడ చెప్తే ఈజీగా ఉంటుంది. ఎస్ సబ్షెల్ ఆల్వేస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. Generally electrons always represented as a like this. యారో మార్క్ ని పైకి ఇండికేట్ చేయొచ్చు, లేదు నాకు 2 యారో మార్కులు చేయడం కష్టం ఉన్నట్లయితే జస్ట్ ఇలా ఇండికేట్ చేసినా పర్వాలేదు. లేదు ఒక యారో మార్క్ కిందకి ఇండికేట్ చేసినా లేదు అన్నట్లయితే దీన్ని ఇలా ఇండికేట్ చేసినా పర్వాలేదు. ఓకేనండి. ఖచ్చితంగా ఎలక్ట్రాన్స్ దాంట్లో 2 ఉంటాయి. ఇది మీకు నేను స్పిన్ క్వాంటం నెంబర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎందుకని కిందకి వేసాను పైకి వేసాను అది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పాల్సిందా అది ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని మాత్రం చెప్తాను. మొత్తం కంపు అవుతుంది. మళ్ళీ ఎస్ ఆర్బిట్ లో కేవలం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి తనుజా? 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. కాబట్టి ఎస్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ పి ఆర్బిట్. నాని ఇది ఈ పి ఆర్బిట్ లో 2 ఏంట్రా, ఎన్ని ఉన్నాయి గదులు? అలా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. అందుకోసం నవ్వుతా చెప్పుకునేది ఇవన్నీ కూడా. మీరు ఇష్టం లేక విన్నారంటే ఏం గుర్తుండదు. సో దిస్ ఇస్ ది పి ఆర్బిట్. పి ఆర్బిట్ లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉంటాయి ఇక్కడ? 3. పి ఆర్బిట్ లోకి వచ్చిన తర్వాత 3 గదులు ఉన్నాయి. సో ఈ 3 గదులు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటారా? 6. అంతే, చూసారా ఎలా చెప్పాడు? ఇక్కడ ఒక దాంట్లోనే ఎస్ సబ్షెల్ ఒకటే ఉంది, దాంట్లో 2 ఉన్నాయి, 2 ఉంచాడు. అలాంటి ఇక్కడ మరి 3 ఉన్నాయి కాబట్టి 3 × 2 ఎంత? 6 అంత అయిపోయింది. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ పైకి, ఒకటి కిందకి, పైకి మొత్తం 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్ వచ్చిన తర్వాత 5 మీరు 10 ఉంటాయి సార్. 1 2 3 4 5 ఎన్ని? 10 ఉంటాయి సార్. చాలా బాగా చెప్పావు. 5 × 10 అంటే దట్ ఈస్ 5 × 2 that is 10 electrons. సో 10 electrons. అలాగే ఒకవేళ 5 ఎఫ్ ఆర్బిటాల్ వేస్తుంటే ఎన్ని ఉండొచ్చు? 7 అంటాం కాబట్టి 14 electrons ఉంటాయి. అంతవరకు అవసరం లేదు, జస్ట్ ఈ చాలు. ఇక్కడ ఇదే నోట్ చేసేద్దాం దీన్ని. ఎస్ ఆర్బిట్ లో 2
ఇక్కడ వరకు అందరికి అర్థమైనట్టేనా? Yes, sir. బాబు ఇది మీకు కమింగ్ ఇంటర్మీడియట్ లో ఉన్నాయండి, హయ్యర్ సెక్షన్స్ లో ఉన్నాయండి. ఇదిగో ఈ రకమైనటువంటి పదాలు పేర్లు ముందే వినండి, ఎందుకంటే అక్కడ చెప్పడం అనేది మళ్ళీ టైం వేస్ట్, టైం చెప్పడం కుదరదు అక్కడ ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్స్ ప్రకారం. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఎస్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పి ఆర్బిట్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, డి ఆర్బిట్ లోకి వచ్చిన తర్వాత 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ గా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇదన్నమాట దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. అందరికీ గుర్తుంది కదా ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు నేను అజిముతల్ క్వాంటం నెంబర్ దగ్గరికి వెళ్తాను. గుర్తుంది కదా చర్మను, దాన్ని చర్మను మీరు చూసుకోండి. ఇప్పుడు నేను అజిముతల్ క్వాంటం నెంబర్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు అది చెప్పిన తర్వాత మీరే నాకు చెప్పేస్తూ ఉంటారు, టకటకటక మీరే చెప్పేస్తూ ఉంటారు. ఇది చెప్పకుండా చెప్పాననుకో నేనే అరుచుకోవాలి మళ్ళీ. సో మొట్టమొదటగా యాంగులర్ క్వాంటం నెంబర్ ఆర్ అజిముతల్ క్వాంటం నెంబర్, otherwise this is also called as the azimuthal quantum number. It is represented as a symbol is L. దీనిని L అనేటువంటి అక్షరంతో ఇండికేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, దట్ యాంగులర్ క్వాంటం నెంబర్ ఇట్ ఈస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై దట్ సైంటిస్ట్ నేమ్డ్ యాజ్ ఏ సోమర్ఫెల్డ్. ఆయన ఎవరైనా పేరు సోమర్ఫెల్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఈ మొట్టమొదటగా ఇదిగో ఇదంతా ఈ హిస్టరీ అంతా కూడా ఆయన ఫైండ్ అవుట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ద ఎల్ వాల్యూస్ ఆర్ వ్యారీ ఫ్రమ్. మరి అక్కడ నేను ఏం చెప్పాను, ఎన్ వాల్యూస్ ఆర్ వ్యారీ ఫ్రమ్ అని చెప్పండి. ఎన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయని చెప్పాను అక్కడ నిన్న క్లాస్లో. వెనక్కి తిప్పకూడదు అసలు. మీకు చెప్పింది నేను చెప్తున్నప్పుడు, చిన్నగా చెప్తున్నప్పుడు మీరు మళ్ళీ వెనక్కి తిరుగుతారు. ఎన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఉన్నాయి? నేను ఎన్ వాల్యూస్ చెప్పాను కదా. n is equal to ఏముంది, ఎదురుకుండానే ఉంది, ఎదురుకుండా ఉంది 1 2 3 అయిపోయింది. ఇప్పుడు కేఎల్ఎం ఎలానే చెప్పినా పర్లేదు. సో ఇక్కడ నేను n అని అడుగుతున్నాను కాబట్టి, సో అంటే n వాల్యూస్ అక్కడ 1 2 అని చెప్పారు అక్కడ, కానీ ఇక్కడికి వచ్చేదానికి ఎల్ వాల్యూస్ ఆర్ వ్యారీస్ ఫ్రమ్. వ్యారీ అంటే ఎక్కడి నుంచి, ఎల్ వాల్యూస్ ఆర్ అని చాలు. కొన్ని వ్యారీ ఇది వెరైటీగా ఉన్న వర్డ్ అంటే వదిలేయచ్చు. ఎల్ వాల్యూస్ ఆర్ మనం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నట్లయితే దీని యొక్క విలువలు అనేటువంటివి 0 to n-1, 0 నుంచి n-1 వరకు ఉంటాయి. అంటే మీకు నిన్న ఏం చెప్పాను, 1 2 3 4 5 and so on అని చెప్పాను కదా. ఇది రాసేయచ్చు. మరి ఇది దీనికి రాయొచ్చా? ఎందుకని? దీనికి 0 లేదు ఇక్కడ. మీకు మ్యాథమెటిక్స్ లో హోల్ నెంబర్స్ ఏదో న్యాచురల్ నెంబర్స్ చెప్తారా? న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ మినిమం లాస్ట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? 1 ఉంటుంది. అదే హోల్ నెంబర్స్ హోల్ నెంబర్ అని అంటారు దాన్ని. హోల్ నెంబర్ అయితే ఎక్కడ ఉంటుందండి? 0 స్టార్ట్ అవుతుంది. W9 ఎంత ఇండికేట్ చేస్తారు కదా. అలాగే అట్లాగే 0 to n-1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా n-1 అంటే మీరు ఎన్న నెంబర్స్ ఉన్నాయనుకోండి, అంటే మీకు ఎలా చెప్ప 100 నెంబర్ ఉన్నాయనుకోండి, చిట్టు చివరి నెంబర్ ఎంత ఉంటుంది అజిముతల్ క్వాంటం నెంబర్ ప్రకారం? చెప్పండి. 100 అన్నాను, చిట్టు చివరిది ఎంత ఉంటుంది? 99. అదే ఆన్సర్. ఇక మొత్తం 100 అంటానయ్యా, 0 కౌంట్ చేయాలిగా. మరి మామూలుగా అయితే మీరే 1 2 3 4 అని లెక్కెడతారు. 0 కౌంట్ చేస్తే 100 లాస్ట్ 100 రాదు, అక్కడ 99 వస్తుంది. n-1 చెప్పింది అర్థమవుతుందా? అట్లాగా మనం దాన్ని 0 to n-1 వేసుకుంటాం. సరే, ఈ వాల్యూ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అదే కనుక ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అయితే n విలువ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 2 3 4 5 and so on. ఆర్ అప్పుడు మనం వాటి యొక్క రిప్రజెంటేషన్ లెటర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ KLMN and so on. ఇప్పుడు అజిముతల్ క్వాంటం నెంబర్స్ ఆర్ వాల్యూస్ ఫ్రమ్ వాల్యూస్ ఆర్ 0 to n-1. 0 నుంచి 0 1 2 3 4 దూరం చేద్దాం, ఎందుకంటే దీంతో నాకు పెద్ద పని ఉంది. ఇప్పుడు 0 1 2 3 4 అని సో ఎలా వేసుకోవచ్చు. అయితే ఇక్కడే కొన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అజిముతల్ క్వాంటం నెంబర్లో సబ్షన్స్ మీరు విన్నారా? ఎన్ని రకాల సబ్షన్స్ ఉన్నాయో చెప్పండి నాకు. మీకు కనిపించేటువంటి సబ్షన్స్ ఏంటవి? SPDF. వీటిలో ఫస్ట్ సబ్షన్ ఏంటి? కాబట్టి 0కి ఎదురుగుండా S రాసుకుని చెప్తా దానికి పేరు ఎలా పెట్టాలి అంటే S సబ్షెల్ విలువ ఎంత? 0. ఇది మీరు మర్చిపోకూడదు. వీటిని మీరు ఖచ్చితంగా మీరు మీ యొక్క హాఫ్ మార్క్ 1 మార్క్ బిట్స్ లో డెఫినెట్ గా అడుగుతాడు వీటిని. ఇది ప్రాబ్లమ్స్ మీకు మ్యాథమెటిక్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా?
సాల్వ్ అని ఎక్స్ప్లెయిన్ కదా ఏమంటారు డిస్క్రైబ్ ఏదో మీరు ఏదో వర్డ్ వాడతారు కదా ఎక్స్ప్లెనేషన్ అని ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా అలాగా ఈ సాల్వ్ చేయాలంటే నీకు ఈ విలువ తెలియాలి ఈ విలువ తెలిపితే నువ్వు సాల్వ్ చేయలేవు ప్రాబ్లమ్ ఏంటి సార్ ఫిజిక్స్లో మన కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఏంటి అనుకుంటారు మీరు ఉంటాయి వీటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్ ట్యాకిల్ చేయాలంటే ఇది తెలియాలి ఎస్ వాల్యూస్ ఆర్ హ్యావింగ్ దట్ వాల్యూ ఈజ్ జీరో ఎస్ ఉండేటువంటి సబార్బిటెక్ వాల్యూ ఎంతంటే ఎందుకు వచ్చింది సున్నా అనేది బికాస్ ఆఫ్ దిస్ n-1 ఇది ఫస్ట్ షెల్ ఫస్ట్ షెల్ అన్నాను కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ షెల్ అన్నాను n-1 ఫార్ములాగా n ప్లస్ 1 వేసుకో 1 - 1 సున్నా వచ్చేసిందా అక్కడి నుంచి వచ్చింది నేను సొంతంగా తీసుకొచ్చి పుస్తకంలో చదివేసి మీకు చెప్పట్లేదు ఫార్ములా ఏంటి n-1 మీరు ఏమంటున్నారు సార్ బొమ్మలో మొదటి షెల్ అని చెప్పారు మొదటి షెల్ అంటే ఫస్ట్ షెల్లే కదా ఫస్ట్ షెల్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి సో 1 - 1 సున్నా అయిపోయింది దెన్ కమింగ్ టు నెక్స్ట్ సబ్ షెల్ చెప్పండి P sir. సో p హ్యావింగ్ ద l వాల్యూస్ ఆర్ ఇవన్నీ l వాల్యూస్ అన్నమాట ఇవన్నీ l వాల్యూసే కదా p కు ఉండేటువంటి l వాల్యూ ఎంత కూడా ఎలా వచ్చింది 1 చెప్పండి N plus ఎలా వచ్చింది p ఈజ్ ఈక్వల్ టు 1 అని ఎలా చెప్పాను నేను N plus ఇప్పుడే చెప్పా జస్ట్ N plus 1 p అనేటువంటి ఇక్కడ ఉంది p అనేది దీంట్లో ఉంటుంది దీంట్లో ఉంటుందా second అదే అయిపోయింది ఆ p అనేటువంటిది ఎక్కడ ఉంటుంది దీంట్లో ఉంటుంది దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నాము 2 అన్నాం కాబట్టి ఫార్ములాలో n-1 దట్ ఈస్ 2 - 1 కాబట్టి ఎంత వచ్చింది అదన్నమాట p కి ఒకటి మరి d కి ఎంత వచ్చింది ఇక్కడ D ఎదురుకున్న d కి 2 వచ్చేస్తుంది ఎలా వస్తుంది d అనేటువంటిది 3 లో ఉంది 3 లో ఉంది 3 - 1 దట్ ఈస్ 2 అట్లాగా అంటే ఫార్ములా దేని బేస్ చేసుకుందాం అన్నమాట n-1 అనేటువంటి ఫార్ములా దగ్గర బేస్ చేసుకుందాం కాబట్టి మీకు ఈ యొక్క ఇదిగో ఇదంతా మనం ఏం గుర్తుపెట్టుకోగలదు ప్రెసెంట్ అంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఇదంతా గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎస్ హ్యావింగ్ l వాల్యూ ఈజ్ 0 p హ్యావింగ్ l వాల్యూ ఈజ్ 1 d హ్యావింగ్ l వాల్యూ ఈజ్ 2 f హ్యావింగ్ l వాల్యూ ఈజ్ 3 అండ్ సో జనరల్గా spd సరిపోతుంది ఇలా వచ్చింది వాల్యూస్ కాబట్టి ఫోర్త్ పాయింట్ ఈజ్ దిస్ వన్ ఈ 4వ పాయింట్ కింద ఇది నోట్ చేసుకోవచ్చు ఇక 5వ పాయింట్ దీని ఇలాగ మీరు ఒక డబ్బా కింద కొట్టుకుంటే ఈజీగా SPD నెక్స్ట్ 5th దానికి వద్దాం ఇక 5th కి వచ్చిన తర్వాత generally always l values are always depend l విలువ that is the angular quantum number is always depends upon their principal quantum number ఎప్పుడైనా సరే మనము ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అయ్యి మనకి పిల్లలు పుట్టేంత వరకు పిల్లలు పుట్టి మనం ఏదన్నా ఉద్యోగం చేసి ఇంకేనా అయినంత వరకు కూడా తల్లిదండ్రులు మనకి చిన్నప్పుడు ఎలాగ మనం చూసుకుంటారో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ మీద చూసుకుంటూ ఉంటారు పెద్దోడు అయిపోయావు ముసలాంటికి వచ్చేసి నేను వాళ్ళకి బాగా పెద్దోడు అయిపోయి నువ్వు ఇంకా చిన్నపిల్లోడు కింద కనపడతా ఉంటావు ఎప్పుడు కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతూనే ఉంటావు అంతేగా జనరల్గా నీకు ఉద్యోగం వచ్చేసినా నువ్వు పెద్ద సెటిల్ అయిపోయినా జనరల్గా చెప్తున్నాను జనరల్గా అంటే కొన్ని సందర్భాలు మినహాయించడం అది పక్కన పెట్టేసేయండి జనరల్గా ఎంత పెద్దోడు అయిపోయినా ఏదో ఒక సందర్భం ప్రతిదానికి కూడా అమ్మ ఇలాగ మరి మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాము ఏం చేస్తే బాగుంటుంది మరి అబ్బాయి కుర్రోడు మంచోడు అని ఒకసారి సంప్రదిస్తావు మీ పెద్దోడు నువ్వు ఎంత పోటీగాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఎంత పోటీగాడైనా ఎంత ఇదైనా సరే ఒకసారి మీ పెద్దోళ్ళ మీద డిపెండెన్స్ వాళ్ళ మీద నువ్వు ఒకసారి ఒక మాట వేసి ఉంచుతావు అదే కనుక నువ్వు ఉద్యోగం రాలేదని ఖచ్చితంగా ఇప్పుడు మీ ఏజ్ తీసుకోండి ఎవరి మీద ఆధారపడతారు ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీద ఆధారపడతారు డెఫినెట్గా ఆధారపడతారు అలాగే ఈ యొక్క అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఇట్ షుడ్ అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ దేర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఖచ్చితంగా ఎన్ అనేటువంటి ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఎన్ వాల్యూస్ అంటే ప్రిన్సిపల్ అదంతా రైట్ లేక ఎన్ విలువ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది అర్థమైందయ్యా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఆల్రెడీ తెలిసిపోతుంది నేను ఇందాక నుంచి అక్కడ మీకు చెరిపేశాను అక్కడ ప్రతిసారి మీకు ఈ విలువలు రావాలంటే ఏ ఫార్ములా ఉపయోగించాను ఎన్ ఎవరు ఎన్-1 ఎన్ ఎవరు
ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. చూసారా మీరు ఏమన్నాను, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ దేర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పారు. ప్రూఫ్ ఏది, ఏదో అన్నాడు వేశారు అన్నాడు, ఏదో రాసేసుకున్నారు, ఓ చదివేస్తారు, మార్కులు వచ్చేస్తాయి. ఎలా డిపెండ్ అయ్యిందంటే బికాజ్ ఫార్ములా చెప్పే మీకు ఇక్కడ ప్రతిసారి కూడా మీరు యొక్క విలువలు అనేది దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, మైనస్. అంటే మీరు ఒకవేళ n-1 లేదనుకోండి, అక్కడ ఎన్నో కేయో ఎల్లో ఏదో ఒకటి కాన్స్టెంట్ అక్కడ, అంటే ఆ విలువ లేకపోతే అసలు దీని మీద డిపెండ్ అవ్వకపోతే కుదురుతుందా, మనకి విలువ వస్తుందా, రాదు. అందువల్ల ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ దేర్ దిస్ n వాల్యూ, n విలువ మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ డౌట్ ఏమైనా అలా చూస్తున్నాను వెరైటీగా. లాస్ట్ 6th పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ షేప్ ఆఫ్ ద ఆర్బిట్స్. ఆర్బిటాల్స్ కాదు, షేప్ ఆఫ్ ద ఆర్బిట్స్. మీకు ఇందాక ముందు ఏం చెప్పాను, ఎనర్జీ. అక్కడ ఏం చూసి కంపారిజన్ చేసుకోవాలి ప్రతిసారి కూడా మీరు. అక్కడ ఎనర్జీ అండ్ సైజ్ అని చెప్పాను. ఆర్బిట్ యొక్క సైజు, ఎనర్జీ, ఆర్బిట్ యొక్క ఎనర్జీ గురించి n వాల్యూ చెప్పాడు, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్పింది. బట్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఇస్ ఆల్వేస్ టు రిప్రజెంట్ ద ఇట్ గివ్స్ ద షేప్ ఆఫ్ ఆర్బిట్. ఇక్కడ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 5వ ఇక్కడ షేప్, ఆకారం, షేప్ ఆఫ్ ఆర్బిట్. నేను ఇది చెప్పకుండా ఇదంతా చెప్తే మీకు ఏమైనా తెలుస్తుందా, ఏదో మ్యాథ్స్ చెప్పాడు S 0 P 1 D 2 అంతే. ఎందుకు అంటే అయిపోతుంది అంతే. ఇదిగో ఈ రకంగా అసలు ఎందుకు P అనేటువంటిది అక్కడ ఎందుకు వేసాం అనేటువంటిది ఇగో ఈ పిక్చర్ మీ మనసులో ఉండాలి. నెక్స్ట్ ఈ షేప్ ఆఫ్ ఆర్బిట్స్, ఇప్పుడు దీని గురించి చూద్దాం. షేప్ ఆఫ్ ఆర్బిట్స్ అనేటువంటి దీని గురించి చూద్దాం. షేప్ అనేటువంటిది నెక్స్ట్ రేపు చూద్దాం. ఒకసారి మళ్ళీ ఫైనల్గా కంక్లూజ్ చేద్దాం. First of all, this angular quantum number is first proposed by the azimuthal angular quantum number is first proposed by the Sommerfeld. మొట్టమొదటిసారిగా సోమర్ఫెల్డ్ అనే ఆయన శాస్త్రవేత్త సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేశాడు. దట్ ఈస్ ద పాయింట్. ఇదే ఆటలో రావాలనే లేదు, మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ ఎల్. దీన్ని ఎప్పుడూ కూడా ఎల్ అనేటువంటి అక్షరంతో ఇండికేట్ చేయాలి, క్యాపిటల్ కాదు స్మాల్ ఎల్తో ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ the values are coming from 0 to n-1. 0 నుంచి మొదలుకొని n-1 వరకు ఉంటాయి. 0, 1, 2, 3, 4 అలా చివరి వరకు 1,00,000, 10,00,000 ఏదైనా సరే దానికంటే ఒక ముందు వరకు 199, 200 ఉన్నాయనుకోండి 199, 300 ఉన్నాయనుకోండి 299, అలా ఒకటి తగ్గించండి. n నెంబర్స్ అన్నాం, n నెంబర్స్ అంటే n-1 అలా కౌంట్ 0 కౌంట్ చేసుకోవాలి. కాబట్టి 0 to n-1 వరకు ఉంటాయి. అండ్ 4th పాయింట్, generally S value SPD values are coming from the cell values are S having the L value is 0. S కింద అనేటువంటి సబ్ ఆర్బిట్ కి L విలువ ఎంత 0. P having L value is 1. D having L value is 2. That's all. అది మీరు వేసుకోవచ్చు, ఇంకా వేసుకోవచ్చు, కానీ ఇది మనకు సరిపోతుంది చాలు. ఇక 5th వన్, ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 6th వన్ అంటే షేప్ ఆఫ్ ఆర్బిట్. అంటే ఒక ఈ యొక్క ఎన్ని రకాల ఆర్బిట్స్ ఉన్నాయి దీంట్లో, ఏమేంటవి SPD ఆర్బిట్స్ ఉన్నాయి. అంటే ఈ యొక్క SPD ఆర్బిట్స్ యొక్క షేప్స్ గురించి ఈ యొక్క అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేది చెప్తుంది. ఈ షేప్స్ అవనివ్వండి, S ఆర్బిట్ యొక్క షేప్ ఏంటి, P ఆర్బిట్ యొక్క షేప్ ఏంటి, D ఆర్బిట్ యొక్క షేప్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ క్లాస్.